హైదరాబాద్ వాసులకి జలమండలి ఒక శుభవార్త చెప్పింది. ఇక మీద 24 గంటలు తాగునీరు సరఫరా చేసేందుకు రెడీ అవుతోంది. అలానే 100% మురుగు శుద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. తాగునీరు, మురుగునీరు శుద్ధి ప్రాధాన్యత అంశాలలో జలమండలి రానున్న 5 సంవత్సరాలకు సంబంధించి విజన్ డాక్యుమెంట్ 2030ని రెడీ చేస్తోంది. నగరాన్ని విస్తరిస్తుండటంతో ఆ మేరకు మౌలిక సదుపాయాల కల్పన, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ వంటి కీలక అంశాలని ప్రాతిపదికగా చేసుకుని ప్రణాళికలని రూపొందిస్తున్నారు. ఇక రానున్న 2 సంవత్సరాలలో 20 టీఎంసీల నీరు హైదరాబాద్ నగర వాసుల దాహం తీర్చడానికి అందుబాటులోకి రానుంది. ఇందులో 15 టీఎంసీల నీటిని నగర అవసరాలను తీర్చడం కోసం, మిగిలిన 5 టీఎంసీలని మూసి పునరుజ్జీవనానికి వినియోగించుకోనున్నారు. అప్పటి వరకు అందుబాటులోకి రానున్న 307 ఎంజీల నీటితో 24 గంటల తాగునీటి సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక జలమండలి అధికారులు అలాగే జలమండలి పరిధి 2050 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. దీంతో పాటు జీహెచ్ఎంసీలో కొత్తగా 27 పట్టణ స్థానిక సంస్థలు విలీనమవుతున్నాయి. ఈ క్రమంలో పటిష్టమైన మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయిన 39 ఎస్టీపీల త్వరగానే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి గాను 17,000 కోట్ల వ్యయం అవుతుందని 2018లో ముంబైకి చెందిన షా కమిటీ అంచనా వేసింది. అయితే తాజాగా విలీనం నేపథ్యంలో కొత్త నివేదిక రూపొందించబోతున్నారు. నగరంలో నిత్యం ఏదో ఒక చోట తాగునీరే లీకేజ్ అవుతోంది. దీన్ని అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోబోతున్నారు. మొత్తం నీటి సరఫరాలో వృధా అవుతున్న నీరు 30 నుంచి 40% ఉందని అధికారులు అంటున్నారు. దీన్ని 20% తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనిలో భాగంగానే లీకేజ్లకి కారణమవుతున్న పాత పైప్లని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. బల్క్ మీటర్ల ఏర్పాటుతో నీటి సరఫరా పర్యవేక్షణ కూడా చేయనున్నారు. వీటితో పాటు శుద్ధి చేసిన మురుగు నీటిని తిరిగి వినియోగించాలని జలమండలి అధికారులు నిర్ణయించుకున్నారు. 24 గంటలు తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయించుకోవడంతో నీరు వృధా కాకుండా చూసేందుకు గాను స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీలతో పాటుగా రిమోట్ కంట్రోల్తో నీటి పంపిణీ నియంత్రించేలాగా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక సోలార్ పవర్తో పనిచేసే పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు కూడా చేయనున్నారు. త్వరలోనే ఇవన్నీ అమలు కానున్నాయని అధికారులు అధికారికంగా తెలిపారు.